ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. జూన్ 2వ తేదీతో రాష్ట్ర విభజన డెడ్లైన్ ముగియనుండడంతో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ మధ్య ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై ఇక భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎన్నికల ముగియడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై చర్చించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ముఖ్యమంత్రి ప్రజాపాలనపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం.